అన్న డబ్బులు లేవనడము ఆయన తప్పించుకునే ప్రయత్నంలో ఒక భాగమే. తెలంగాణలో సంపద మస్తు సంపద ఉంది. ఏ పథకాలు ఇప్పుడు గతం లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టింది, ఎంత ఎవరికన్నా ఏ సంక్షేమ పథకాలను కట్ చేసిందా, ఏ అమౌంట్ కూడా కట్ చేసి అసలు బడ్జెట్ లేదనే పదమే టీఆర్ఎస్ గవర్నమెంట్ విజయలేదు. మరి ఈయన మాత్రం అన్నిటిలో బడ్జెట్ లేదంటే ఇవన్నీ ఎట్లా ఖర్చు పెడతారన్న? ఇది మెస్సీ ఫుట్బాల్ కానీ, ప్రపంచ అందగతుల పోటీలు కానీ, ఆయన మూసి నదికి 1,50,000 కోట్లు పెడతాను కానీ, ఆ విగ్రహాలకు 200 కోట్లు కానీ, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? విగ్రహాలు ఏమి పనికిరాని విగ్రహాలు, మళ్ళీ కనీసం తెలంగాణకు సంబంధం ఉన్నటువంటి విగ్రహాలు కాదు. ఆ విగ్రహాలకు అన్నిట్లో డబ్బులు పెట్టుకుంటూ కేవలం ఉద్యోగస్తులకు రైతులు అడిగితే మాత్రం బడ్జెట్ లేదని అనడం ఎంతవరకు కరెక్టు? ఇది కావాలని రేవంత్ రెడ్డి గారు సంక్షేమ పథకాల్లో కోతలు పెట్టడానికి, వాళ్ళు ఏదైతే అవినీతికి అక్రమాలకు ఇప్పుడు ప్రతి దాంట్లో బొగ్గు స్కామ్ అంటారు, అన్ని స్కాములు బయట పెడుతున్నారు టీఆర్ఎస్ పార్టీలు. ఒక్కరైనా స్పందిస్తున్నారు దాని గురించి? 100% వీళ్ళు అవినీతి ఢిల్లీకి మూటలు కట్టుకోవడానికి మాత్రమే, పంపించడానికి మాత్రం డబ్బులు ఉన్నాయి, మిగిలిన విషయాలు సంక్షేమ పథకాలు వేయడానికి డబ్బులు లేదని చెప్పి ఒక మెసేజ్ ఇస్తాము, డైలాగులు కొడదామని చెప్పి మాత్రం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. తెలంగాణలో 100% బడ్జెట్ ఉంది. ఒకవేళ నిజంగా బడ్జెట్ లేదనుకుంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు 5,000 ఉద్యోగాలు వేస్తామని అంటుండ్రు. 5,000 ఉద్యోగాలు కాదు 20,000 ఉద్యోగాలు అంటే ఆయన బడ్జెట్ లేదని అంటుండ్రు. మేము అప్లికేషన్ల ఫీజులు పెడితే 500 కోట్ల వరకు వస్తాయి కదన్న. 15 లక్షల మంది నిరుద్యోగులు అప్లికేషన్ పెడతారు. 500 కోట్ల వరకు బడ్జెట్ అప్లికేషన్ ఫీజు నుంచే మీరు సంపాదించుకోవచ్చు. మీరు బడ్జెట్ లేదని ఎట్లా అంటారు? ఒక్కొక్కరు 200-300 కోట్లకు దొరుకుతారు అవినీతి పరులు. వాళ్ళ ఆస్తులు పెట్టినా కానీ కూడా కొన్ని తరాలుగా బతుకోవచ్చు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళ నిన్ననే ఒక ఆమె దొరికింది 200 కోట్లతోటి. అది ప్రభుత్వ ఆస్తి ప్రకారం 200 కోట్లు, ప్రైవేట్ పరంగా చూసుకుంటే దానికి 2,000 కోట్లు, ఒక్కొక్కటి దగ్గర 2,000 కోట్లు దొరుకుతున్నాయి అవినీతి అక్రమాలు. తెలంగాణ సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము. అటువంటి వాళ్ళను ఒక 10 మంది 20 మందిని పట్టుకుంటే కూడా తెలంగాణ ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తెలంగాణలో సంక్షేమ పథకాలన్నిటిని కూడా క్లియర్ చేయొచ్చు. 100% రేవంత్ రెడ్డి గారు ఒక డైవర్ట్ పాలిటిక్స్ అంటే నమ్మే విధంగా, అక్కడ రైతులు ఉంటారు కాబట్టి రైతులు కానీ వేరే వాళ్ళు ఇట్లా నమ్ముతారు తెలంగాణలో బడ్జెట్ లేదని అంటే అని చెప్పి డైలాగులు కొట్టిండు. నిజంగా తెలంగాణ ప్రజలకు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడా చైతన్యవంతమైనటువంటి ప్రజలు. డెఫినెట్గా ఈయన మాట్లాడే మాటలన్నిటిని కూడా అందరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈయన ఎట్లా అంటే ఎట్లానో నేను సీఎం కాలేను ఇంకా నెక్స్ట్, కాబట్టి ఇంకా 40 సంవత్సరాలు 50 సంవత్సరాల వరకు కాంగ్రెస్ రాకున్నా నాకేం అభ్యంతరం లేదు, నేను కొట్టే డైలాగులు కొడతా అనే ఉద్దేశంతో ఆయన మాటలను బట్టి అర్థమవుతా ఉంది. ఆయన చేసినటువంటి వాక్యాలను బట్టి ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 30 సంవత్సరాల వరకు వచ్చే పరిస్థితి లేదు. నిరుద్యోగులకైతే 5,000 ఉద్యోగాలు కాదు 19,000 ఉద్యోగాలు కావాలని మేము ధర్నా చేస్తుంటే 5,000 వద్దంటారు నిరుద్యోగులు, ఎక్కువైపోయిన నోటిఫికేషన్ అన్న మెసేజ్ ఆయన ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, గుర్తుపెట్టుకో, నువ్వు ఇమీడియట్గా ఆ మాటలు వెనక్కి తీసుకోపోయిందంటే నిరుద్యోగులందరం కూడా నిన్ను ఎక్కడ కూడా తెలంగాణలో తిరగనీయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.